హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ బ్రెడ్ ఊతప్పం. దీనికి కావాల్సిన పదార్థాలు: 6 బ్రెడ్ ముక్కలు, 2 స్పూన్లు గోధుమ పిండి, 2 స్పూన్లు పెరుగు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు వంట సోడా, సాల్ట్ రుచికి సరిపడా, అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్నాను. చూడండి, ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. తర్వాత అందులో గోధుమ పిండి, రుచికి సరిపడ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, అన్నీ బాగా కలిసాయి కదా. ఇప్పుడు పెరుగు వేసి ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అన్ని వాటర్ని ఒకేసారి వేసామంటే మిశ్రమం జారుగా అవుతుంది. సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఉత్తప్పం చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా, కొంచెం క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. చూడండి, మిశ్రమం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసి మిశ్రమాన్ని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ వేడి చేసి గుంట గరిటతో బ్రెడ్ మిశ్రమాన్ని తీసుకొని ఊతప్పంలాగా కొంచెం మందంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఊతప్పం కొంచెం కాలాక ఊతప్పం చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మీడియం లేదా హై ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే పైన త్వరగా కాలుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఊతప్పంని కాల్చుకోవాలి. ఇది ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్కి తిప్పుకొని కాల్చుకోవాలి. ఊతప్పంని కాలక ముందే ఇంకో సైడ్కి తిప్పుకున్నామంటే విరిగిపోతుంది. ఎందుకంటే మనం దీనిని బ్రెడ్తో చేసాం కదా. సో కొంచెం పచ్చిగా మెత్తగా ఉంటుంది. సో బాగా కాలాకి ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా ఊతప్పం బాగా కాలింది. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఊతప్పంలా వేసుకోవాలి. ఊతప్పం కొంచెం వేగాక చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి. ఊతప్పంని ఓన్లీ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇది ఒక సైడ్ కాలాక మెల్లగా చుట్టూ లేపి ఊతప్పంని ఇంకో సైడ్కి తిప్పుకొని కాల్చుకోండి. చూడండి, ఇది కూడా రెండు వైపులా బాగా కాలింది. ఇప్పుడు దీనిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని వేడివేడిగా తిన్నామంటే ఇంకా చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీతో తిన్నా బాగుంటాయి, లేదా ఒట్టివి అలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ బ్రెడ్ ఊతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కాకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.